బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహాయాగా ఫౌండేషన్ ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి, వైద్యాధికారిని డాక్టర్ పద్మజ పాల్గొని గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం మరియు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పద్మజ మాట్లాడుతూ మహాయాగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తున్నారన్నారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారికి దొడ్ల కోదండరామిరెడ్డి సహకారంతో ఐరన్ టాబ్లెట్లు అందజేశామని తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిన కోదండరామిరెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రతి నెలా ఇటువంటి సేవా కార్యక్రమాలు వైద్యశాలకు అందించాలని కోరారు. అనంతరం కోదండరామిరెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మహాయాగా ఫౌండేషన్ ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి సహకరిస్తున్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇటీవల వివాహం చేసుకున్న మహాయాగా ఫౌండేషన్ సభ్యులు లోకేష్ నుండి నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆశీర్వచనాలు అందజేశారు. అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది పిహెచ్సి ఆశా వాళ్ళకి, అందుకోసం 2 రోజులు కండక్ట్ చేశారు. ఈరోజు 9వ తేదీ ఒకటి, మరి ఈ నెల 13వ తేదీ ఇంకొకటి యాంటీనేటల్ డేనే 2 రోజులుగా విభజించారు. అందువల్ల మనకి ఈరోజు దాదాపు ఒక 50 మంది వచ్చారు. రిమైనింగ్ మెంబర్స్ వచ్చే 13వ తేదీ, ఈ నెల 13వ తేదీ వస్తారు. మనకు మహాయాగా ఫౌండేషన్ వారు మీకు తెలిసిందే, దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. దానిలో పౌష్టికాహారం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ తక్కువ ఉండే ఫుడ్ని ఇస్తున్నారు. దానిలో భాగంగానే మన కోదండరామిరెడ్డి గారు ప్రతి నెల ఐరన్ మల్టీవిటమిన్ సిరప్స్ కూడా సప్లై చేస్తున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అంటే ఈ ఫౌండేషన్లో భాగస్వామిగా అయినందుకు ఇదే విధంగా ప్రతి నెల కంటిన్యూ చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ప్రతి నెల 9వ తారీఖున ఇచ్చే విధంగానే ఈరోజు కూడా మేము మహాయాగా ఫౌండేషన్ ద్వారా పౌష్టికాహారం ఇస్తున్నాము. గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా మందులు కానీ జాగ్రత్తగా వాడుకొని రక్తం తగ్గకుండా చూసుకొని ఇస్తే డాక్టర్ వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించండి. మీకు అందరికి కూడా మంచి జరుగుతుంది ఆశ.